తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పడిపోవడంతో ఒక నినాదానికైతే తెరతీసిందండి. ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేక మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్క్ఫెడ్ నాఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టం చేయాలి అంటూ సున్నా నాగేశ్వరరావు మరియు ఎర్ర శ్రీకాంత్లు అయితే డిమాండ్ చేశారండి. వాస్తవానికైతే మిర్చి ధరలు విపరీతంగా పడిపోయాయి. ఖమ్మం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా మిర్చి బోర్డుని ఏర్పాటు, మార్కెట్ నాఫెడ్ మిర్చి పంటను కొనుగోలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. రైతులకు పంటలకు పెట్టుబడి సాయం చేయాలి అని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి సున్నా నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులను, మిర్చి పంటలను, మిర్చికి వస్తున్న ధరలను తెలుసుకోవడానికి మిర్చి మార్కెట్ యార్డుని సిపిఎం ప్రతినిధి బృందం సందర్శించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి సున్నా నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి పంటను కొనడానికి ప్రత్యేకంగా మిర్చి బోర్డును అయితే ఏర్పాటు చేయాలి, మార్కెట్ నాఫెడ్ మిర్చి పంటను కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలి. రైతులు అసలే నకిలీ విత్తనాలతోటి మోసపోతా ఉన్నారు. అంతేకాకుండా మిర్చి పంటకు ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి అవుతా ఉంది. మిర్చి ధర గత సంవత్సరం ఒక క్వింటాలకు 25,000 రూపాయలు పలికిన ధర ఈ సంవత్సరం వచ్చేటప్పటికి జెండా పాట ₹15,000 నుంచి ₹13,000 రూపాయలకి పడిపోయింది. రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. 80% ఉన్న మిర్చి రైతులు తమ మిర్చిని నాణ్యతగా చేస్తూ ఉన్నారు, కానీ జెండా ప్రకారం కొనుగోలు చేయడం లేదు. అందరి దగ్గర కూడా జెండా ప్రకారం పాట కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. అలా చేయని పక్షంలో రైతులు చాలా నష్టపోతా ఉన్నారు. పైన మార్కెట్ మిర్చి పంట ఎక్కువ దిగుబడి పెరుగుతూ ఉండడం చూసి పైన ఖరీదుదారులు రేటు తగ్గించుకొనడం, ఆ విధంగా ఇక్కడ ఖరీదుదారులు కూడా రేటు తగ్గించుకొనడం జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పత్తికి గాని మిర్చికి గాని కనీస మద్దతు ధర ప్రకటించకుండా మార్కెట్ విధానాన్ని, నాఫెడ్ విధానాన్ని తీసుకురావాలని, దీని ద్వారా మిర్చి ఖరీదులు చేయాలని, ఈ విధంగా రైతుకి కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఢిల్లీలో రైతులు ఒక సంవత్సరం కాలం పాటు తమ హక్కుల కోసం మద్దతు ద్వారా కావాలని పోరాటాలు చేస్తూ ఉంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ ఏమీ పట్టించుకోకుండా మౌనంగా ఉంటున్నాడు. వెంటనే రైతుల సమస్యలు తెలుసుకుని రైతు నాయకులను చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని అన్నారండి. అలాంటప్పుడు రైతు సంక్షేమంగా ఉంటాడని, లేని పక్షంలో రైతులు చాలామంది పెట్టుబడి కూడా రాకుండా నష్టపోతారని, కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా గాని పెట్టుబడి సాయం గాని రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని, మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. లేని పక్షంలో రైతులను కలుపుకుని ప్రజాందోళనలో చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారండి. అనంతరం మార్కెట్ చైర్మన్ హనుమంతరావుని మరియు మార్కెట్ కార్యదర్శిని కలిసి రైతు సమస్యలను వివరించడం అయితే జరిగింది. ప్రతిరోజు కూడా చైర్మన్ హనుమంతరావు మరియు కార్యదర్శి గారు మార్కెట్లో పర్యవేక్షణ చేయాలని, రైతుల నుంచి ఖరీదుదారులు సరైన ధరలను కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.